చిన్ననాటి నుండే ఆర్ష ధర్మాలను, సంస్కృతాంధ్రాలను, పురాణేతిహాసాలను తండ్రిగారైన బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారి ద్వారా నేర్చుకుని ఒకవైపు ఆంగ్ల విద్యను అభ్యసిస్తూనే తన వ్యాసంగాన్ని పద్యాలు, పాటల ద్వారా కొనసాగిస్తూ వారి స్వస్థలమైన పర్లాకిమిడిలో చైతన్య ఆంధ్ర సాహితీ సాంస్కృతిక సమితి వేదికగా వారి ప్రవచనాల వెల్లువ ప్రారంభించారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ప్రాథమిక విద్యాభ్యాస దశలోనే శివునికై పూయు పువ్వులో చీమయగుచు అనే అందమైన అర్థవంతమైన పద్యాన్ని రాసి దాన్ని సోదాహరణంగా వివరించారు. ఆ పద్యాన్ని శైవమత ప్రబోధిని వారు వారి పత్రికలో ప్రచురించారు. అదే సమయంలో వీరి పద్యాలు, కీర్తనలు శైవమత ప్రబోధినితో పాటు శ్రీశైల ప్రభులో కూడా కొనసాగాయి. చిన్న వయస్సులోనే శ్రీశైల దేవస్థానం వారి ద్వారా సన్మానాన్ని అందుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీర్వాదం పొందారు. ప్రాచీన, ఆధునికమైన సాహిత్యాలన్నిటిపైన వీరికున్న పట్టు అసామాన్యం. అందుకే పండితుల నుండి అతి సామాన్యుల దాకా అందరినీ అలరించి ఆధునిక యువతకు దిక్సూచి అయ్యారు బ్రహ్మశ్రీ సామవేదం వారు. కొంతకాలం పత్రికా రంగంలో పనిచేసిన, చలనచిత్రాలకు పాటలు రాసిన అంతర్లీనంగా ఉన్న దైవ చింతన, భక్తి ఆ కాలంలో కూడా మద్రాస్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ప్రవచన రూపంగా ప్రజల్ని అలరించాయి. వారి జీవన గమనానికి ప్రధాన నిర్దేశకులు ఉపాసనా గురుదేవులు శ్రీ మహదేవానందనాథుల వారు. మార్గదర్శనం చేసిన వారు సద్గురు శ్రీ శివానందమూర్తి గారు. మహర్షుల ప్రబోధంతో సాగుతున్న విమల సురఝరి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వాగ్ఝరి. వారు శివపదంలో రాసిన ఒక కీర్తనకు సాక్షాత్తు ఆ శివుడే తథాస్తు అన్నారనిపిస్తుంది. సత్యస్ఫురణముగా సాగే శబ్దార్భటితో నా కావ్య ప్రపంచమే నీ నాట్య ప్రాభవమై జగమ్మునకు మహానంద జాగ్రద్భాష్యమునీయగ రసోన్మత్త భావోజ్వల రమ్య సాత్వికాకృతితో సామకిరణ తంత్రీశ్రుతి సాగి నాడులను ధ్వనించి నాద హృదయ స్పందనమే నాదు హృదిని లయించి కవితా కచ్చపిగా నా బ్రతుకంతా రవళించగా నీ మహస్సు నా మనస్సులో వచస్సులోన నింపి అని సామవేదం వారి హృదయనాదం వారి కలం ద్వారా ప్రతిధ్వనించినట్టుగా నిజంగానే త్రయీమూర్తి అయిన వేదగర్భుడు తన మహస్సును వీరి మనస్సులో వచస్సులో నింపారు అనటంలో సందేహం లేదు. అన్యమతాల విశృంఖలత్వమే కాక స్వమతంలో కూడా విచ్ఛిత్తి ఏర్పడుతున్న సమయంలో జగద్గురు శ్రీ ఆదిశంకరుల వలె, శ్రీ విద్యారణ్యుల వలె ఒకానొక ఆశయ సిద్ధి కోసం పరమాత్మ సంకల్పమే స్వయంగా సామవేదంలా వచ్చిందా అనిపిస్తుంది. ఆదిశంకరుల వారు ఎన్నిటికో భాష్యం వ్రాసినా, మరెన్నో గ్రంథాలు రచించినా ప్రధానంగా లలితమ్మ వారి శ్రీచక్ర ప్రతిష్టాపన ద్వారా ధర్మాన్ని ఎలా నెలకొల్పారో అదేవిధంగా ఎన్ని ప్రవచనాలు, మరెన్నో గ్రంథ రచనలు కొనసాగిస్తూ ఉన్నా ఈ షణ్ముఖునిపై ఉన్న పుత్ర వాత్సల్యంతో ఆ లలితమ్మ వారు శ్రీ లలిత సహస్రనామ, లలితోపాఖ్యానాలు తన ప్రధాన ముద్రగా చేయించింది. వేద శాస్త్ర పురాణేతిహాసాల్లో అనితర ప్రజ్ఞను సాధించిన సామవేదం వారిది షణ్ముఖీ ప్రతిభయే. సూర్యుని కిరణాలు ఒకేలా కనిపిస్తాయి, కానీ వివిధ ప్రయోజనాల్ని సాధిస్తాయి. అలాగే సామవేదం వారి ప్రజ్ఞ కూడా వివిధ రూపాలుగా వెలువడుతోంది. ఆ కిరణములు అనేకంగా ఉన్నా ముఖ్యంగా షణ్ముఖాలుగా దర్శించవచ్చు మనమంతా. ఒకటి ధార్మిక ప్రవచనములు, 2 ఋషిపీఠం భారతీయ మానస పత్రిక, 3 గ్రంథరచన, 4 శివపదం, 5 ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, 6వది స్వయంగా సామవేదం వారు రూపొందించిన రాజమహేంద్రవరంలోని శ్రీ వల్లభ గణపతి మందిరం. బ్రహ్మశ్రీ సామవేదం వారు వారి అనేకానేక ధార్మిక ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మిక రుచిగల వారందరికీ సుపరిచితులు. వేదశాస్త్రాల్లో లేని ఒక్క అక్షరం కూడా వారి పలుకులో ఉండదు. అది వారి నిబద్ధతకు నిదర్శనం. భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని పరిపూర్ణంగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి. ఆయన వాక్కు వేదసారం,
ఆయనే సామవేదం. ఈ ప్రవచనాల ప్రభంజనం గొల్లప్రోలు లాంటి పల్లెల నుంచి ముంబై, బెంగళూరు మొదలైన మహానగరాల్ని తాకుతూ శ్రీశైలం, కాశీ, బృందావనం, అయోధ్య, నైమిషారణ్యం, కురుక్షేత్రం, శృంగేరి, కాంచీపురం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో ఏనాటి కానాడు పారమార్థిక సారంతో పండుతూ వచ్చింది. ఇంతేకాక వసుధైవ కుటుంబకం అనే భావనతో స్వామి వివేకానందుని ఆశయం పుణికిపుచ్చుకొని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో ప్రజల్ని సైతం తన ప్రవచన వాగ్ఛరిలో ముంచెత్తుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ వస్తున్నారు. సామవేదం వారి ఉపన్యాసం వినేవారందరికీ ఒక ఉపాసన, ఒక ధ్యాన యోగం, సకల దేవతల సాక్షాత్కారం. ఏ ఒక్క ప్రవచనం విన్నా చాలు నేను భారతీయుణ్ణి, అందునా గొప్పదైన సనాతన ధర్మానికి వారసుణ్ణి అని సగర్వంగా చెప్పొచ్చు. శివుని గురించి చెబితే శైవులు, విష్ణువు గురించి వివరిస్తే వైష్ణవులు, అలాగే అమ్మవారి గురించి. సామవేదం వారి నోట ఏ దైవీ శక్తి మాట వచ్చినా ఆ శక్తి స్వరూపం సాక్షాత్కరిస్తుంది. సూర్యతత్వం గురించి ఇంత విస్తృతంగా మరెవరూ చెప్పలేదు అంటే అతిశయోక్తి కాదు. ఏం చెప్పినా అంతర్లీనంగా ఉండే ఏకత్వాన్ని సుస్థిరం చేస్తారు సామవేదం వారు. అందుకే వారు అభినవ షణ్మత స్థాపనాచార్య. వారి ప్రవచనం సవివరం, సుస్పష్టం, సమగ్రం, సప్రమాణం, సత్యం, సమన్వయపూరితం. రామాయణ ప్రవచనాన్ని వివిధ కోణాలలో ఆవిష్కరించి వాల్మీకి అసలు హృదయంతో పాటు రామాయణ కల్పవృక్ష, ఆధ్యాత్మ రామాయణాదులు వాటి సారాన్ని కూడా కలబోసి వీరివలె చెప్పటం అనితర సాధ్యం. భారతంలో వివిధ పర్వాలను పలు సందర్భాలలో చెప్పటమే కాక సమగ్ర భారతాన్ని 18 రోజుల్లో చెప్పి భారతంపై వచ్చే సకల సందేహాలకు, అనుమానాలకు సప్రమాణంగా తనదైన శైలిలో ఒక వేదిక నిర్మించారు సామవేదం వారు. పురాణ ప్రవచనాలలో భాగవతం, శివపురాణములే కాక ఇంతవరకు ఎవరూ చెప్పని పురాణాలపై ప్రవచనాలు చెప్పటం సామవేదం వారి ప్రత్యేకత. వాటిలో కొన్ని మహాగరుడ పురాణం, విష్ణు పురాణం, హరివంశం, దేవీ భాగవతం. వైదిక సంస్కృతికి ఇవే ప్రధానం అని ఆదిశంకరుల వారు చెప్పిన ప్రస్థానత్రయమైన బ్రహ్మసూత్రములకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు సమగ్రంగా ప్రవచనాలు కొనసాగించి సామాన్యుల నుండి పండితుల దాకా ఆదిశంకర హృదయాన్ని ఆవిష్కరింపచేశారు. వేద భాగాలైన రుద్ర నమకచమకం, శ్రీసూక్తం, పురుష సూక్తం కూడా అందరికీ అవగతం అయ్యే రీతిలో ప్రయోజనకరంగా తెలియచేయటం వీరికి మాత్రమే సాధ్యం. ఇవి కాక వేదాంత గ్రంథములైన ప్రబోధ సుధాకరం, త్రిపుర రహస్యం, వివేక చూడామణి ఇలాంటివి చెప్పటం వీరి ప్రత్యేకత. స్తోత్ర వాంగ్మయంలో శివానందలహరి, సౌందర్యలహరి, శివ మహిమ్న స్తోత్రం, లలిత, శివ, లక్ష్మి, విష్ణు సహస్రనామములు, ఆదిత్య హృదయం, ఆనందలహరి, హనుమాన్ చాలీసా ఇలా ఎన్నెన్నో. శ్రీకృష్ణ కరుణామృతం వంటివే కాక శివకరుణామృతం, శ్రీరామ కరుణామృతం, నారాయణీయం, శ్రీకృష్ణ సౌందర్యలహరి, దేవిగీత, శివగీత, ఆర్యాద్విశతి, ఉమా సహస్రం, మూక పంచశతి, తిరువెంబావై, దశ మహావిద్యలు ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక విషయాల్ని తెలుగువారికి పరిచయం చేసిన ఘనత సామవేదం వారికే దక్కుతుంది. ఇవే కాక శంకర విజయం, శ్రీ దక్షిణామూర్తి తత్వం, అక్షరాభ్యాసం, అష్టాదశ శక్తిపీఠ రహస్యాలు, లక్ష్మీ కటాక్షం, చండీ సప్తశతి, చిదంబర రహస్యం, శ్రీనివాస మాధురి, శ్రీ వెంకటేశ్వర వైభవం, లలితోపాఖ్యానం, ప్రహ్లాద నృసింహ సర్వస్వం, రాధాకృష్ణ తత్వం, రాసలీల, శ్రీ గురుభ్యో నమః, ఇది నా భారతీయత, వేద విజ్ఞానం, మానవ కళ్యాణం, హిందూ మతం, స్వరూపం, స్వభావం, ప్రభావం ఇలాంటి ఎన్నో ప్రవచనాలు. ప్రతి ప్రవచనంలోనూ వాగ్గేయకారుల కీర్తనల స్పర్శ ఉంటున్నప్పటికీ ప్రత్యేకంగా త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వంటి వాగ్గేయకారుల గురించి పలుచోట్ల ప్రత్యేక ప్రవచనాలు సమర్పించారు. అన్నమయ్య అద్భుతాలు అనే శీర్షికన దాదాపు ఏడాది పాటు
ఈటీవీలో అన్నమయ్య కీర్తనల వివరణ అందరినీ అలరించింది. తిరుమల, శ్రీశైలం, కంచి, పంచభూత లింగ క్షేత్రాలు, 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు సామవేదం వారి నోట వింటూ ఉంటే ఆయా క్షేత్రాలు సకల అధిష్టాన పరివార దేవతలతో సహా దర్శించిన అనుభూతి కలుగుతుంది మనందరకు. ఇవే కాక ఐఐటి చెన్నై, ఐఐఎం బెంగళూరు ఇలా అనేక ప్రాంతాల్లో ప్రసిద్ధ కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యా ప్రయోజనాలు, వ్యక్తిత్వ వికాసం గురించి మాత్రమే కాక వివేకానందుని వంటి మహనీయ వ్యక్తుల గురించి చెబుతూ అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. వీరి దూరదర్శన ప్రవచన ప్రస్థానం శివానంద లహరి జెమినీ టీవీతో ఆరంభమయ్యింది. సుమారు 2 దశాబ్దాలుగా ఈటీవీలో ఉదయం ఆరాధన కార్యక్రమంలో అనేక విషయాలపై కూలంకషంగా వీక్షకులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ఉన్నారు. నేడు ఈటీవీతో పాటు భక్తి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, జ్ఞానయోగి, టాలీవుడ్, స్టూడియో ఎన్, పూజ, శంకర, భారత్ టుడే ఇలాంటి ప్రసిద్ధ ఛానళ్లలో ధారావాహికగా వస్తున్న సామవేదం వారి ప్రవచనాలు ప్రేక్షక హృదయాల్ని భక్తిరసప్లావితం చేస్తూనే ఉన్నాయి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అని చెబుతూ సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయం అని నిరూపించటానికి ఋషిపీఠం భారతీయ మానస పత్రికను 1999లో నెలకొల్పారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఇది చదివిన వారెవరైనా నేను భారతీయుణ్ణి అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇది తరతరాలకు భద్రపరుచుకోవలసిన పత్రిక. సంపాదకీయం మొదలుకొని ఎన్నో అద్భుత విషయాలు విభిన్న శీర్షికలుగా వెలువడుతూ ఉన్నాయి. జిజ్ఞాస పేరిట అనేక సందేహాలకు సమాధానాలు, ఆచారాలు, అభీష్ట సిద్ధులు పేరిట నిత్యము చేయాల్సిన విధులు, ఆయా నెలల్లో వచ్చే విశేషపు రోజుల్లో చేయాల్సిన పనులు, భారతీయత ఔన్నత్యం గురించిన శీర్షికలు, ఆప్తవాక్యం పేరిట ఆర్ష వాంగ్మయంలో తెలుపబడ్డ ప్రోత్సాహకర సందేశాత్మక వివరణలు, ఎందరో మేధావులు రాసిన రచనలు, అనేక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాలు, పిల్లల కోసం బాలశిక్ష, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. ఏ విషయం చెప్పినా దానికి శాస్త్రీయ ప్రమాణం అనే పునాది ఉండటం ఋషిపీఠం ప్రత్యేకత. ఋషిపీఠం ఇంట్లో ఉంటే చాలు, అన్ని వయస్సుల వారికి సరైన గురువు దొరికినట్టే. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు భారతీయ వారసత్వంగా అందిస్తూ ఉన్న గ్రంథాలు ఎన్నో. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరి శైలి అనితర సాధ్యం. ప్రవచనాలే కాక సంస్కృతంలోనూ ఆంధ్రంలోనూ ఉన్న మహా పాండితీ ప్రతిభకు నిదర్శనంగా శ్రీ రామచంద్ర ప్రభు, శ్రీ నీలకంఠేశ్వర మొదలైన శతకాలు, రుద్ర నమక చమకాలపై అంతరార్థాల్ని వివరిస్తూ రాసిన గ్రంథం శ్రీ రుద్ర నమక వైభవం, ఇంకా విష్ణు సహస్రనామాలకు సమగ్ర భాష్య రచన విష్ణు విద్య. ఇవే కాక వీరు రాసిన భగవద్గీత, గంగావతరణం, భారత నారి ఇలాంటి నృత్యరూపకాలు దేశ విదేశాల్లో ప్రదర్శించబడుతూ మన్ననలు అందుకుంటూ ఉన్నాయి. అగ్ని పరిశోధనాత్మక రచన, శివరూపంలోని శివతత్వంలోని రహస్యాల్ని విశ్లేషించే శివజ్ఞానం అనే పుస్తక రచన, ఇలా ఎన్నో రచనలు. నేడు మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు మన సనాతన ధర్మ సూత్రాల నుండి వెలికితీసి తన ఆలోచన పటిమను జోడించి మనకందించిన వ్యాసాల సంకలనం ఏష ధర్మ సనాతన. ఇది ప్రతి హిందువు చదవాల్సిన పుస్తకంగా సద్గురు శ్రీ శివానందమూర్తి గారిచే కొనియాడబడి తమిళ, కన్నడ భాషల్లోనే కాక దిస్ ఈజ్ అవర్ ఎటర్నల్ ధర్మ అనే పేరిట ఆంగ్ల భాషలో కూడా అనువదించబడింది. సామవేదం షణ్ముఖ శర్మ గారి రచనలు ఈనాడులో అంతర్యామి శీర్షికతో పాటు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి వంటి దినపత్రికల్లోనే కాక ఆంధ్రప్రదేశ్, శ్రీశైల ప్రభ, సప్తగిరి, శ్రీ రామకృష్ణ ప్రభ, శ్రీపీఠం, నది, జాగృతి వంటి ఎన్నో పత్రికల్లో ప్రచురించబడుతూ పాఠకులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచటమే కాక వారి కర్తవ్యాన్ని సైతం నిర్దేశిస్తూ ఉన్నాయి. రోజుకొక కీర్తన అనే నియమంతో 1000కి పైగా సదాశివునకు
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సమర్పించుకున్న కృతుల్లో 111 కీర్తనల్ని వ్యాఖ్యానంతో సహా పుస్తక రూపంలో ఆవిష్కరించారు. అదే శివ పదంగా అందరినీ అలరిస్తున్నది. జ్యోతి స్వరూపమైన ఉమామహేశ్వర, దక్షిణామూర్తి, ఆది కిరాత, నటరాజ, ఆదిభిక్షు, త్రిపురాసుర సంహార, మృత్యుంజయ మూర్తులు, శివలింగారాధనా తత్వం, రుద్ర నమకాదుల్లో ఆవిష్కరించబడ్డ విశ్వవ్యాప్తమైన వివిధ విభూతులు, శబ్దబ్రహ్మ స్వరూపం, శివ పంచాక్షరీ వైభవం, జగదంబా తత్వం మొదలైనవి ఇందులో వెలసిల్లాయి. ఈ శివపదం కీర్తనలు పుస్తక రూపంలోనే కాక ప్రఖ్యాత గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి శైలజ, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, మల్లాది బ్రదర్స్ గానం చేయగా వెలువడిన ధ్వనిముద్రికలుగా 11 సీడీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఇవి చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కరీంనగర్, శ్రీశైలం వివిధ ప్రాంతాలలో సంగీత కళాకారుల ద్వారా కచేరీలుగా, నృత్య ప్రదర్శనలుగా అనూహ్యమైన ప్రజాదరణ పొందుతూ ఉన్నాయి. ఈ కీర్తనలు అమెరికాలో సైతం అనేక వేదికలపై గానరూపంలో, నాట్యరూపంలో ప్రశంసలు అందుకుంటూ ఉన్నాయి. ప్రసిద్ధ కూచిపూడి నృత్య విద్వాంసురాలు శ్రీమతి సుమతి కౌశల్ గారి నేతృత్వంలో కాలిఫోర్నియాలో ప్రదర్శించబడి బహు ప్రశంసలందుకున్నాయి. చిత్తశుద్ధి, సత్సంకల్పం, దీక్షాబద్ధమైన కృషి ఉన్న మహాశయుల అండదండలతో విస్తరిస్తున్న ధార్మిక పరిరక్షణ పునిక, భారతీయ సంస్కృతి పరిరక్షణ పరివ్యాప్త వేదిక ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ సనాతన ధర్మానికి పట్టుకుమ్మలైన భారతీయ విద్యల్లో నిష్ణాతులైన వారిని గౌరవించటం, వివిధ మేధావుల ద్వారా ప్రాచీన భారతీయ విద్యలపై పరిశోధనలు చేయించి వాటి విషయాల్ని, రహస్యాల్ని, జ్ఞానాన్ని ప్రవచనాల ద్వారా, ప్రచురణల ద్వారా ప్రచారం చేయటం, వేదాల పరిరక్షణ, వేద విద్యా వ్యాప్తి, పండితోత్తముల్ని సత్కరించి గౌరవించటం, వారికి కావలసిన సహాయ సహకారాల్ని, చేయూతను ఇవ్వటం, వేదగోష్ఠుల్ని నిర్వహించటం, సంగీత, సాహిత్య, నాట్య, నాటకాది కళారూపాల్ని వైవిధ్యంగా అందచేస్తూ వాటిలోని విశిష్టతను సామాన్యుడికి తెలియచేయటం, ఆ రంగాల్లో నిష్ణాతులైన వారిని వినమ్రంగా గౌరవించి సత్కరించటం ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న పనుల్లో ప్రధానమైంది. ఇక యజ్ఞయాగాది సేవలు, గోసేవ, గో సంరక్షణ ఇలాంటి ఉత్తమ కార్యక్రమాల్ని విస్తృతపరచటం, ఈ రంగాల్లో సేవ చేస్తూ తమ జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మలుచుకుని సాగుతున్న వారిని గౌరవించటం, తోడ్పాటు అందించటం, పేద విద్యార్థులకు ప్రతి ఏడాది లక్షలాది రూపాయల ఉపకార వేతనాలు, ఉచిత వైద్య శిబిరాలు, ఋషిపీఠ పురస్కారాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో దివ్యాదర్శ జీవితం గడుపుతూ ప్రజల్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న పండితుల్ని, శిల్పాచార్యుల్ని, కళాకారుల్ని ప్రతి సంవత్సరము తగు రీతిన సన్మానిస్తున్నది ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్. గోశాలలు, చెట్లు నాటడం, శిథిల దేవాలయ పునరుద్ధరణ, వేద పాఠశాలల నిర్వహణ, ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు మన తెలుగు నేలలోనే కాక కాశీ, బెంగళూరు, నైమిసారణ్యం లాంటి ప్రాంతాల దాకా విస్తరించాయి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి దృఢ సంకల్ప తపోదీక్షతో చతుర్విధ పురుషార్థములను ప్రసాదించే శ్రీ వల్లభ గణపతిని పంచదశ గణపతులతో పాటుగా రాజమహేంద్రవరంలో ప్రతిష్ఠించారు. రాజమండ్రిలో రూపొందింపబడ్డ ఈ మందిరం ఒక మహాశక్తి కేంద్రం అంటుంటారు సామవేదం వారు. దర్శించి సేవించుకునే భక్తులకే కాక ఈ మందిరం తన ఉనికి చేత అనేక యోజనాల వరకు దుష్ట శక్తుల్ని తరిమివేస్తుంది, మంగళప్రదమైన దివ్యశక్తి తరంగాల్ని ప్రసరింపచేస్తుంది. యజ్ఞ తపశ్శక్తులతో ఈ మందిరాన్ని ప్రతిష్ఠించారు సామవేదం వారు. లలితా పరమేశ్వరి యొక్క చిరునవ్వు రూపమే ఈ గణేశుడు. ఈ దేవాలయంలో భాగంగా గోశాల, రాధాకృష్ణ సమేత బృందావనం నిర్మించి గోసేవ చేస్తున్నారు. అంతేకాక ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో యజ్ఞాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఎన్నో బిరుదులు వలచి వరించాయి. శ్రీ శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు ఆశీపూర్వకంగా భారతీ త్యాగరాజ సమ్మాన్ అన్నారు వీరిని. బదరి, పూరీ శ్రీ జ్యోతిర్మఠాధిపతులైన
శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామివారు ఆర్ష పరంపరా సంపోషక్ అనే బిరుదునిచ్చారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ఆస్థాన విద్వాన్ అంటూ ఆశీర్వాద సత్కారాన్నందించారు. సద్గురు శ్రీ శివానందమూర్తి గారిచే సమన్వయ సరస్వతిగా, వేదిక్ సేవా ట్రస్ట్ మాధ్యమంగా కొనియాడబడ్డమే కాక సమన్వయ సామ్రాట్, వ్యాఖ్యాన వాచస్పతి, ఆర్ష ధర్మోపన్యాస కేసరి, వాగ్దేవి వరపుత్ర, అభినవ షణ్మత స్థాపనాచార్య, సర్వశాస్త్ర సమన్వయ శిరోమణి, ప్రవచన విరించి, ఇలా ఎన్నెన్నో బిరుదులు, ప్రశంసలు, సత్కారాలు, సన్మానాలు. తపనయే తపస్సు, లోకం కోసం తపిస్తే తాపం, లోకేశ్వరుని కోసం తపిస్తే తపస్సు. ఉపాసన లేనివాడు ఉపనిషత్తుల్ని తెలుసుకోలేడు. విష్ణువు హృదయంలోని దయయే లక్ష్మి. మననం చేస్తూ ఉంటే అదే మనసైపోతుంది. అహంకారాన్ని అర్పించటమే ఆరాధన. అహంకారం ప్రవేశిస్తే అమరులైన అసురులైపోతారు. భగవదనుభూతికి కావలసినవి సాత్విక సాధన, తాత్విక చింతన, ధార్మిక జీవనం. కాసారంలో మొసలికి బలం ఎక్కువ, సంసారంలో మోహానికి బలం ఎక్కువ. సామవేదం వారి ప్రవచనం వింటే చాలు సూక్తి ముక్తావళిలా ఎన్నెన్నో స్ఫూర్తిదాయక వాక్యాలు జాలువారు. శివపద నిరతిని మనినను శివ బ్రహ్మానందమలరు శివ జీవనము శివమయతగని తదన్యం భవనిగనగ లేదటంచు హరుణే కనుమా అంటూ షణ్ముఖ శర్మగారిని ఆశీర్వదించారు వారి నాన్నగారు బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మగారు. శివమయ జీవితంగా కొనసాగమన్న ఆ ఆశీస్సుల్ని ఈ జన్మదిన సందర్భంగా స్మరించుకుంటున్నాం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు తెలుగువారుగా జన్మించటం, మన సమకాలీనులు కావటం మనందరి అనేక జన్మల సుకృతం. ఈ విధంగానే కలకాలం యావత్ భారత జాతిని, ముఖ్యంగా మనందరను సన్మార్గంలో నడిపించవలసిందిగా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాం. అభినందనలు, అభివాదాలు అందిస్తున్నాం. విశ్వవ్యాప్తంగా విస్తరించిన సామవేదం వారి అభిమానులు, అనుయాయులు, ప్రత్యేకించి ఋషిపీఠం కుటుంబ సభ్యులందరి పక్షాన సామవేదం షణ్ముఖ శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమః. పటికంపు ఛాయమా స్వామి, పటికంపు ఛాయమా స్వామి శంకరుడు వన్నెదోపగజేయు చిన్నె మా జగదంబ పటిక